నారాయణయని కోరి భజించడి రామము విశ్వామిత్రుడా నారాయణయని కోరి భజించడి రామము విశ్వామిత్రుడా శ్రీలను కంటుల రీతిగా భావించేడి వాడమురా పరపురుషులను కంటుల రీతిగా భావించేడి వాడమురా నారాయణ గురిచడి వాడన పరమాత్మ నిలబలిచెదగా కరివరదాని పదకమలమ్ములు నిరతము నిలబలిచెదగా శంక చక్రధర శేష శయన వీర కజన గజను ప్రభుమయా పద్మలోకముని కన్న తండ్రిలను పారబడితి నన్నేరుమయా ధరలో వెలసిన మధుర బాధలో శంకరునిని ప్రార్థించుమయా నారాయణయని కోరి భజించడి నామము విశ్వామిత్రుడా మూరడు పెంచి తెల్లొక్కడు చేపట్టి అలుచు అట్ల దిడ్డల్ల నడిచే గుడ్డేలు తెలుపు ఈ అవతారం ఏంది కథ ఏంది కాకానేది చేతిలో శివుడు గొట్టగాక కచ్చ సరే కథ ఏందన్నట్టు ఈ గొర్రెల పట్టు ఎందుకు తిరుగుతానవా ఎక్కువ మాట్లాడితే నీకు శాపం వస్తుంది కదా నువ్వా నాకు ఇవాళ 5 6 పెట్టిన శాపాలు అన్ని కరెక్ట్ భాష పెట్టేది ఈ యొక్క నామము నా యొక్క నామము గాదిసూర్యుని కుమారుడను గజసూరుడు ఎవరు కుమారుడు గాదిసూర్యుని కుమారుడు గజసూరుడు గాదిసూరుడు గజసూరుడు అందులోనే నీవు శాపం వస్తాయి కదా ఏం శాపంలో చూపుతావు నేను కర్రెకుక్క చేశాను మీరు కర్రకుక్క ఇప్పుడు చేయకండి ఈ బజార్లు తట్టుకోలేదు దాని బాగా ఉంది బాగానే ఉన్నది కుక్కని చేసి నేను పిలిచినాను చేయమని అదే కుక్క చేయలేదు అయ్యా నేను అపశబ్దాలు మాట్లాడు మహాప్రభు నన్ను మళ్ళా ఎప్పటికీ ఎక్కడ ఉన్నా అట్లనే చేయి వెరీ గుడ్ ఎప్పటి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావో తెలియలేదు నా యొక్క తల్లి రుచిక నా యొక్క తండ్రి గాదిసూరుడు రామరామ యాగం చేస్తున్న వాడను నా యొక్క నామం విశ్వామిత్రుడు వాడుతున్నాడు రామరామ యాగం చేస్తున్నావు ఈ యొక్క నామైన విశ్వామిత్రుడు వాడు అంటాడు అవును అట్లాగే రామరామం చేయక చాలా దినములు ఆయన ఇప్పుడే గంగానది తీరములకు పోయి యాగం చేసుకుంటాడు రమణీశ్వరణ పర్వరా ఇప్పుడే గంగానది తీరం చేరుకుంటుంది ఇందులో స్నానం చేసి యాగం చేసుకోవాలి
దేవదేవ నమో నారాయణాయ ఓం శివశంకర పాపభయంకర ఓం శివశంకర యాగం భంగం చేస్తుంది. వీరిని గమనించుటకు భగవంతుడు అవతరించిందనా లేదా నా యోగ దృష్టిలో చూసేదాకా భగవంతుడు అవతరించుండను. ఇప్పుడే పోయి వారిని తోలుకొని వచ్చి ఆ ఇతర రాక్షసులను సంహరింపజేసేదగా కుమారుడు వచ్చి ఉన్నాడు తెలుపు. గాది సూర్యుడి కుమారుడు విశ్వామిత్ర వారు వచ్చి ఉన్నారని చెప్పు. మహారాజా ఆ యొక్క ఎక్కడి నుంచో రాజ్యసూరుడు కుమారుడు వచ్చిండాక మరి ఇటు లోనికి తీసుకురావాలా నుంచి అటే కొట్టాలి. వెయ్యాక గోపుతాను ఒకటే గోపుడు చెందరు బర్రలు ఉన్నాయి. ఏమిటి సేవగా బట్టకు పట్టినంత చెంగలు ఉన్నాయి, చెందరు బర్రలు అటులైనా ఆ వెంటనే వెళ్ళగొట్టు మన రాజ్యంకు శోభించరా. అట్లాగే అక్కడ పోదాం. పోయినా నువ్వు ఊళ్ళో రాదు ఈ పొలాలు అనుకో చీరపో అటుపైన గిట్టుమూల
లేరు మనం అన్నవారు అయ్యా ఇక్కడ నుంచో గచ్చి సూర్యుడు కుమారుడు వచ్చించాడు ఇంత బర్రన్నా బర్ర పడ్డంత అపశకులు మాట్లాడకూడదు. మరి నువ్వు చెప్పినట్టే నేను అక్కడ చెప్పినా కదా. ఆదిశూరుని కుమారుడు విశ్వామిత్రుడు గారు వచ్చి ఉన్నారని తెలుపు. మరి తప్పులేసిందిగా మహాప్రభు ఆ యొక్క రాజనందన్ కుమారుడు అట విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారు మహాప్రభు. మరి రోడ్డుకి దోచుకద్దామా? నువ్వు వస్తావు అక్కడికి. ఏం దూరించాలి ఎలా కొట్టినా కానీ వాళ్ళకి నాకు సందాయించింది. నాకు 3000 రూపాయలు ఇస్తాను. రేపు పొద్దుగా ఒక ఫోటో చెప్తున్నాను. 3000 ఏమవుతుంది మాట్లాడి ఒక ఫోటో కానీ పేరు నేను పొద్దుగా ఏం చెప్తాడు శనివారం పొద్దుగా చంద్రమ్మా నీకే 10,000 దానుడనైతిని మమ్ముల తాపక దర్శన భాష్యమణ నా యొక్క పాపం వరించే సామాన్య శక్తి భాగ్యమే ఎందుకై దయామతి గావిడగనా మీ రాకడకు నా భయం కన్నుడే మా గృహం కావున ఎందుకు విస్తారమై వచ్చినదో ఇప్పుడు వినండి. జనత మహారాజా ముందు అభయం సంఘము తర్వాత తెలిపారు. మునిచంద్రమా మీరు కోరడమేమి నేను ఇవ్వడమే నమ్మకం ఇచ్చారు. దశరథ రాజా వారిని వధించకుండా మేము ఎదుర్కోపోవాలి. కుండలతో రక్తం తెచ్చి మా యాగంలో పోయిస్తున్నారు. ఏమంటుంది
ఏ లీల చూస్తున్నాడు ఎట్లా చేయించాడు హరికట్టి సమతమం కనిగిస్తూ మోసి మావంటి వ్రతపాదల నందు తల్లి చూపని ఇంతను బాణముండై చెల్లించను రాముని రాజు భూవరా వ్రతపాదలచే వేడుకొనగా విష్ణుమూర్తి నీ ఇంట మానవుడై జన్మించాడు కావున ఆ రామలక్ష్మణుడు నా వెంట పంపు వాళ్ళను వధించకుండా నేను ఎక్కడికో వెళ్ళిపోవాడు
పంపించాను నా శ్రీరామచంద్రుడు పంపించాడు. లేక నేనైనా వచ్చాను, నాకు నా సైన్యమైనా పంపించాను, నేను రామలక్ష్మణ్ మాత్రం పంపించాను. ఏమిటి దశరథ నీ మాటలు? ముందు అభయమిచ్చి తర్వాత కాదని చూసి దశరథ నీ ముందు ముఖం ఇక చూడరాదు, వెళ్ళు వెళుతున్న వాడు పట్టణము పరిపాలించు దశరథ మహారాజు గారి కుల గురువును నా యొక్క నామము వశిష్ఠుడని వాడుతుంది. ఇప్పుడే ఆ దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళేదాన్ని. ముందు అభయము సంగి తర్వాత కాదని రమ్ము వశిష్ఠ కనుమరుమా దశరథుని బుద్ధి 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 రమ్ము వశిష్ఠ సమ్మతినే వచ్చిన కార్యములే తునరుసు వరికి సమ్మతినే వచ్చిన కార్యములే తునరుసు వరికి నపాగలను ఇది సమ్మతమని తెలుపు రమ్ము వశిష్ఠ కనుమరుమా దశరథుని బుద్ధి రమ్ము వశిష్ఠ కనుమరుమా దశరథుని బుద్ధి రమ్ము వశిష్ఠ కనుమరుమా దశరథుని బుద్ధి రమ్ము వశిష్ఠ. ఈ ప్రియసుదేవు దశరథుని మాటలు వింటిగా ముందు అభయము సంగి తర్వాత కాదనడు. ఇది నీకు సమ్మతమేనా? ఇదే నమ్మి నీకు నేర్పే సత్కులం. కోపము మాను కోపము తలయని బడిలో గోపికవును గాది తలయని బడిలో రూపముమాను గాది తలయని బడిలో గోపికవును గాది తలయని బడిలో గోపికవును గోపాలు నగుదెను వారు నగుదెను బోధించి రాములాను నా వెంట రమ్ము. ఆ దశరథ మహారాజుకు నేను హితబోధ బోధించి నీ ఎంట రాములను పంపగా చేసిన. ఓ దశరథ మహారాజా, ఏమిటి ఈ గాదిసూరుని మాటలు? ముందు అభయమున్న సంగి తదుపరి కాదనక తగదు. ఇది నీకు హితము కాదు, ఇనకులుడవు పాటి కాదు. నీకు హితము కాదు, ఇనకులుడవు పాటి కాదు. నీకు
పాపం యాగరచనాతమై శాలి మూర్తి జాలి చూరుందు గోరెనా గానో పోయి అతని యాగము రక్షించి మీరు మునివరని చూతమ్మదితోను మునివరని చూతమ్మదితోను మునివరని చూతమ్మదితోను ఇచ్చేదాను ఈ పాదులను ఇచ్చేదాను ఈ పాదులను నా కుమారులను మీకు విచ్చేస్తున్నాను. నీ యాగం కాయించుకొని నా కుమారులను నాకు అప్పగించడం. నీ అను ప్రకారమే కుమారులను నీకు అప్పగించిన చల్లగా నుండి మేము వెళ్తున్నవారు అట్లనే పోయినా మాట నేను మీరు అనుప్రకారమే మీ మాట నేను వినియగలను. మరి ఇదో బాణ ప్రయోగ మంత్రం ఇదిగో బాణము ఏ విధానం నేర్పుతారండి. ఇలా ధనుసు బట్టి ఇలా ఎక్కువ పెట్టి ఆ బాణము వేయవలేదు. కరుణాకర మీరు మీరు చెప్పిన విధములనే మేము నేర్చుకునేదా భుజంగవ కుడియా
అయ్యా మీరెళ్ళుండగా మాకు భయం దేనికి? బాలకులారా ఆ శివుని కరుణ కటాక్షం మీరు ఉండదు కాక పెద్దలు మీ కరుణయున్నాయేమి నీకు ఇప్పుడే యాగం కావచ్చు తప్పక రక్షించదు. తాటకి చేరవచ్చిది తాటకి వధించుము నూతనంగా బాణము బట్టి ఆ పనతిని కొట్టిన పాపము వంటిది నేను వరించడు గాక. కమల నేత్ర శ్రీరామ కలుగల బృంద కటిల నాలాంటి మునీశ్వరుడు చాలా కష్టాలు పెట్టి ఉన్నది. ఇప్పుడు ఆ యొక్క రక్కసిని వధింపు.
నేను దాన్ని ఎట్లు చూచగలను రవి కులకుడనై దానిని చంపి నేను ఎట్లు దాపును అట్లనే మౌర్య బాలం బట్టెల ఈ రక్తసిని ఇక్కడనే వరించేది చూడు మా సభలుగా వచ్చి నిన్ను వదిలిదాన్ని అనుకుంటువా ఎలా వచ్చిదరు మీరిందు ఎలా వచ్చిదరు మీరిందు అడవిలోకి పిల్లలు మిమ్మల్ని మింగిన ఆకలి తీర్చులేదా మమ్ము బుద్ధి ఎంతో మేము నిన్ను శిక్షించము చూడు ఇంత మాటను ఎలాగి Come on,
పంటికి కూడా పట్టకుండా లోనకు పోయేదా మురువకు మురువకు ముదిదముగా దండి బలవంతుల అంటక తింటి ముండి మాటలు దండి బలవంతుల అంటక తింటి ముండి మాటలు ముందు వచ్చడాన్ని వంటి పడవేరులను పడగొట్టి అండగా తినేదానండి మీరు పిలగాలి మీరు ఎంత నా మహిమ నీకు తెలియదు మనుజనాథ నీవు నాకు నా కథను చేద్దాంటే నీ వదిలించడం చూడము రకసీని నిన్ను బట్టి రణములోన దూకెదా నీవు
ఈనాటికి నా బాధ తీసిపోయింది కానీ లెంబు రాఘవా స్వామి